ఈరోజు నల్లగొండ పట్టణాన్ని కార్పొరేషన్గా చేసినందుకు నల్లగొండ అభివృద్ధి ప్రదాత ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి ఇలా నల్గొండ అభివృద్ధి కొరకై కార్పొరేషన్గా చేసి మొట్టమొదటిగా నల్గొండ ఈరోజు ఘనంగా స్వాగతం పలికినాము. మా ఆర్జలబాయ్ 17th వార్డు తరపు నుంచి నా కౌన్సిలర్ పదవిలో ఈరోజు ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఇన్ని 3 కోట్ల పెట్టి 3.5 కోట్ల తోటి వల్లభ చెరువును సుందరీకరణ, అదేవిధంగా చుట్టూ లైట్స్తోని సుందరీకరణ చేసే విధంగా డెవలప్ చేసే విధంగా ఈ ఏరియాను మొత్తం అదే స్కిల్ట్ కూడా అది కూడా మొత్తం తీసే విధంగా చెరువును సుందరంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలోనే కొన్ని నిధులు కేటాయించాం. ఇప్పుడు కూడా మరింత అభివృద్ధి చెందడానికి కూడా మంత్రి గారు సహకరించి R&B శాఖ నుంచి అదేవిధంగా PR నుంచి కూడా నిధులు వెచ్చించి అదేవిధంగా డబల్ రోడ్లు CC రోడ్లు కూడా వేయడానికి మరిన్ని నిధులు కూడా ఇస్తానని చెప్పేసి ఈ యొక్క ఏరియా అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ మా అందరికీ చేదోడు ఆదోడుగా రాబోయే కార్పొరేటర్గా కూడా అందరినీ హక్కున చేర్చుకుంటాడని ఈ సందర్భంగా నమ్ముతూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా గ్రామ ప్రజలకు 17వ వార్డు ప్రజలందరికీ ఆర్జలబాయ్ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పాదాభివందనం. మేడం, ఇక్కడ మీ సమస్యలు ఏంటో చెప్తారు? నా పేరు పద్మ అండి. మాది వల్లభరావు చెరువు. మేము పక్కనే ఉంటాము. మాకు డ్రైనేజ్ లైన్ వేసిరు, రోడ్డు మంచిగా చేస్తున్నారు. రోడ్డు చేయలేదు ఇంతవరకు. మాకు మంచినీళ్ళు కూడా రావట్లేదు. 30 సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ ఉంటున్నాం. మేము అందరు మంచిగా అవుతారు కానీ మా ఏరియా మాత్రం మంచిగా కావట్లేదు. మాకు కొంచెం దయచేసి ఎట్లైనా రోడ్ వేపియాలి, మంచినీళ్ళు వచ్చేటట్టు చూడండి. మేము ఎందుకంటే చాలా బాధలు పడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి మాకు మంచినీళ్ళే లేవు. మాకు మంచినీళ్ళు లేక మేము రోడ్ అవతలకు పోయి తెచ్చుకుంటున్నాం. చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి మాకు. కానీ ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు ఇప్పటివరకు కూడా. కానీ ఇది సార్ చూస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాము, కొంచెం మాకు దయచేసి ఎట్లనైనా రోడ్డు మంచినీళ్ళు మాకు మంచి సవలతు కావాలని సార్కు చెప్తున్నా నేను. నమస్కారం సార్. మీరు ఇప్పుడు ఎట్లాగో మాకు కలవలేదు, మేము వచ్చినాం సార్. మేము పక్కనే ఉంటాం, చెరువు పక్కనే ఉన్నాం కానీ మాకు ఇళ్ళల్లోకి నీళ్లు రావట్లేదు. రోడ్డు కూడా మాకు సరిగ్గా లేదు. ఒక్కొక్కరు బండ్లు పైకి ఎక్కియాలంటే కింద పడిపోతున్నారు పిల్లలు కూడా. మా ఇంట్లోనే పడిపోతున్నాయి బండ్లు కూడా. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రారు మా కాలనీకి, ఎవరు ఒక లైట్ పెట్టియరు, ఒక రోడ్డు సాఫ్ చేపియరు. కొంచెం దయచేసి ఇది ఒక మాట నాది వినండి సార్. మీరు తేళ్ళు ఏమన్నా ఒక్కసారి వచ్చి మా కష్టాలు చూడండి సార్. మమ్మల్ని మా బాధలు మా గుడిసెలు చూస్తే మీకు మస్తు బాధ అనిపిస్తుంది సార్. సమస్య ఏంటి? నా భర్త చనిపోయింది సార్. నా భర్త పేరు తాలక గోపాల్. నా చిన్న కొడుకు బాగుంటలేడు సార్. ఉండటంతో పడిపోతుండు. పెద్ద కొడుకు జాబ్ లేదు సార్. ఊరికే తిరుగుతున్నాడు. నా కష్టాలు చాలా ఉన్నాయి సార్. మీ కాళ్ళ మీద పడ్డదాన్ని సార్ నేను. నా చిన్న కొడుకు బాగలేడు సార్. పడితేనే పడిపోతుండు. వదులుతుండు సార్ నా కొడుకు. తను సరిపోయి నా కొడుకు అన్న మంచిగా ఉంటలేడు సార్. ఇక్కడికి రాగలిగిండు, వాటర్ చూసిండు, గుట్ట మీద పోయిండు, ఆడ వాటర్ పెట్టడానికి ఇక్కడ పెట్టడానికి వచ్చిండు. అందులోటి ఇక్కడ శవాన్ని పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్లు మంచిగా లేవు. ఇంద్రమ్మ కాలనీలో కొంచెం రోడ్లు బాగాలేవు. మున్సిపాలిటీ మంచిగా రావట్లేరు. అన్నిటికీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. మనకి ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకి ఏమైనా వచ్చినా కానీ ఆటో లోపలికి రాదు. అందరికి బండ్లు లేవు. మాకు ఒక్కొక్కరికి కావాలంటే ఇబ్బంది అవుతుంది. చుట్టూ తిరగాలంటే ఆటో 40-50 రూపాయలు అడుగుతుండు. అడిగినా రావట్లేరు. అందుకోసమే మాకు ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి కావాలి సార్. మాకు ఎవరైనా చనిపోయినా కానీ తిరగడానికి కూడా చుట్టూ పోవాల్సి వస్తుంది. ఇట్లయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. మాకు మెయిన్ బ్రిడ్జి కావాలి సార్. మాకు ఇల్లు వచ్చింది, గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, మంచిగానే ఉన్నాం కానీ ఇప్పుడు బ్రిడ్జి కావాలి. మెయిన్ మా ఏరియాకు బ్రిడ్జి కావాలి. వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. మాకు బ్రిడ్జి సమస్య ఉంది సార్. డిస్ రోడ్లు మంచిగా చేయాలి. జర రోడ్లు లైన్ సరిగ్గా లేవు. అవి సరి చేసి బ్రిడ్జి కడితే చక్కగా వెళ్ళిపోతుంది. మీ సమస్యలు సార్తో చెప్పుకునే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు చెప్దామని వచ్చినాము. సార్కు టైం లేక మరి వెళ్ళిపోయిందో ఎట్లనో తెలియదు. చూసారు కదా మన అర్బన్ కాలనీ దగ్గర వీళ్ళ సమస్యలు. వాటర్ ప్రాబ్లం, ఇంట్లోకి పాములు రావడం, రోడ్డు ప్రాబ్లం, ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం. గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నాం.